హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం ఏది అసలైన ధ్యానం మరి తెలుసుకుందామా? మనకు ధ్యానం అంటే ఎన్నో రకాల ఇది ఉంటాయి. అంటే ధ్యానం అంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడము, ఇలా ఎన్నో విషయాల్ని మనము అనుకుంటూ ఉంటాం. ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టాలి అని మనకు తెలుసు. కానీ ఈ ప్రక్రియ చాలా తాత్కాలికమైన ప్రశాంతత కలుగుతుంది దీనివల్ల. ఏది? మనము కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనించటం. మనసులోని సంఘర్షణలు, జీవితంలో దుఃఖం మాత్రం తొలగిపోవడం లేదు. ఈ వాస్తవం మనందరికీ తెలుస్తూనే ఉంది. మరి ఏది అసలైన ధ్యానం? మనం ఏ విషయాన్నైనా మనసుతోనే గ్రహిస్తాం. అందుకే జీవితం గురించి స్పష్టత రావాలంటే మనసు గురించి లోతుగా తెలియాలి. శరీరాన్ని అద్దంలో చూసుకోవడం మనకు అలవాటే. ఆ సమయంలో మన ఆకార వికారాలు మన అవగాహనలోకి వస్తాయి. అలాగే మన మనసును మనమే అద్దంలో చూసుకోగలమా? దాని తీరుతెన్నులను సాక్షిలా గమనించగలమా? అవును. అటువంటి నిశితమైన నిరంతరమైన పరిశీలనే ధ్యానం. మనసు మాయలు కనిపెట్టడమే ధ్యానం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా చెప్తా ఉన్నారు. అంటే ఏదైనా ఒక దాని మీద కూర్చొని మనం ధ్యానం చేయడమే కాదు, మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. మన మనసుని మనం ఏం చేయాలి? దాని తీరుతన్నులు, అది ఏం ఆలోచిస్తూ ఉంది, ఎక్కడికి పరిగెడతా ఉంది, ఏమిటి గురించి ఎప్పుడు మన ఆలోచనలు ఉన్నాయి అనే దాన్ని తెలుసుకోవడమే ధ్యానము అని చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్. అంటే ధ్యానం ఒకటే చేస్తే సరిపోదు ఫ్రెండ్స్. మనము ధ్యానంతో పాటు మన మనసును ఎప్పుడు ఏమి చేస్తున్నాము, అది ఏం చేస్తూ ఉంది అని గమనిస్తూ ఎరుకతో ఉండడమే అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అరువు తెచ్చుకున్న జ్ఞానం, దేవుడు, మత విశ్వాసాలు, జీవితం పట్ల దృక్పథం, ఇలా మన జీవితాన్ని నడిపే ముఖ్యమైన విషయాల పట్ల మనకున్న అభిప్రాయాల్లో ఎక్కువ శాతం మన అనుభవంలోంచి వచ్చినవి కావు, ఇతరుల నుంచి వచ్చిన సెకండ్ హ్యాండ్ జ్ఞానము. అంతే కదా ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు దేవుడు అంటే మనకు ఉన్న నమ్మకాలు అవన్నీ ఏమి మనము అనుకుంటూ ఉన్నాం. వాటికి మనకెంతో అభిప్రాయం, మనకే దానిపైన ఉన్న అభిప్రాయం అని. కానీ మనకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అవి మన అనుభవం నుంచి వచ్చినవి కాదు, వేరే వాళ్ళు చెప్పినవి. అందుకని ఏమంటున్నారు ఇక్కడ? దాన్ని సెకండ్ హ్యాండ్ జ్ఞానం అంటున్నారు ఫ్రెండ్స్. అలా అనేకానేక ప్రభావాలు, నమ్మకాలు, అరువు తెచ్చుకున్న జ్ఞానంతో మన మనసును కండిషన్ అయిపోయింది. మన మనసు అలా ఏమైపోయింది? ఒక నిబద్ధీకరణ, అంటే ఒక మూసలో ఉండిపోయింది. అలాంటి మనసు దుమ్ము పట్టిన కళ్ళద్దాల లాంటిది. కళ్ళద్దాల మీద మురికి పేరుకుపోతే వాటి ద్వారా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనము సరిగ్గా చూడలేం. అలాగే రకరకాల నిబద్ధీకరణలతో నిండిన మనసు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేదు. అంటే అవన్నీ ఏమి? మనం అరువు తెచ్చుకున్న జ్ఞానము. ఏదో మన మనసుకు అలాంటి మనసు ఉన్నంత వరకు దుఃఖము, సంఘర్షణల నుంచి మనకు విముక్తి లేదు. సత్యం వైపు మనం ప్రయాణించే అవకాశమే లేదు. శరీరం మీద ఆచ్ఛాదనలు తొలగినప్పుడు అసలు రూపం బయటపడినట్టే. మనసు మీద ఏర్పడిన ప్రభావాల గురించి, నిబద్ధీకరణ పొరల గురించి స్పృహ కలిగినట్లయితే అవి వాటంతట అవే తొలగిపోతాయి. అలాంటి అవగాహనతో మానసికంగా అనాచ్ఛాదితం కావటమే నిజమైన ధ్యాన సాధన. జీవితం అంటే వర్తమాన క్షణాల దొంతర అని మనకు తెలుసు. అయితే గతం తాలూకు జ్ఞాపకాలు, గాయాలు, భవిష్యత్తు గురించిన ఊహలు, భయాలు నిరంతరం వర్తమాన క్షణంలోకి చొచ్చుకు వస్తూ ఉంటాయి. అంటే గడిచిపోయిన కాలము, ఇంకా రాని భవిష్యత్తు అనేవి అత్యంత విలువైన, తాజాది అయిన ప్రస్తుత క్షణాన్ని కలుషితం చేస్తున్నాయన్నమాట. ఈ అవగాహనతో ప్రతి క్షణం పైన నిత్యం ఎరుక, అంటే అవేర్నెస్తో కలిగి ఉండడం కూడా ధ్యానంలో భాగమే. అంటే చూడండి ఫ్రెండ్స్, అంటే మనం ఎలా అద్దాల మీద దుమ్ము తూడిస్తే అవి క్లియర్గా కనపడతాయో, అలాగే మనము కొన్ని ప్రభావాలు మన మనసు మీద ఉన్నాయి కదా. అంటే కొంతమంది మనం చిన్నగున్నప్పటి నుంచి అవి వినింటాము. అవే మనకు మూఢనమ్మకాలని, కొన్ని విశ్వాసాలు, దృక్పథాలు మన జీవితంలో ఏర్పడి ఉంటాయి.
వాటన్నింటి మీద పొర తొలగినట్లయితే, అంటే అద్దాల మీద ఎలా దుమ్ము తొలగిపోతుందో అలా అవి మనకు వాటి మీద పొర పోతే అప్పుడు మనము ఖచ్చితంగా అంటే ధ్యానంలో ఉంటాము. అంటే ధ్యానంలో ఎలా ఉంటామని చెప్తున్నారు అంటే, మనం ప్రతి క్షణం వర్తమాన క్షణం అంటే ఈ క్షణంలో ఎలా ఉన్నాము, ఎలా జీవిస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము అనే వాటి మీద మనకు ఎరుక రావాలి. అంటే మన మనసు కంట్రోల్లో లేదు. మనకు ఎప్పుడు ఎలా ఉంటుంది, భవిష్యత్తు గురించి బాధలు, భయాలు, లేదా మనకు గతంలో జరిగిన గాయాలు, గతం గురించి వీటి ఆలోచనలతో ఉండటం వల్ల ఏమవుతా ఉంది, ఆ ప్రస్తుత క్షణం మీద అవేర్నెస్ లేదు, ఎరుక లేదు. కాబట్టి అంటే మనం ధ్యానం అంటే మన మనసు మీద కూడా ఎరుక పెట్టాలి. మన శ్వాస మీదే కాకుండా మన మనసు మీద కూడా ఎరుక పెట్టాలి. నియంత్రణ ధ్యానంలో ఉండడమే, ఎరుక ఉండడమే. స్వీయాన్వేషణ, సత్యాన్వేషణ. మనసు వేసే మోసపు వేషాలను కనిపెట్టడం, దాని తాలూకు కపటాన్ని కడిగివేయడమే ధ్యానం అంటారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ప్రతి విషయాన్ని ప్రశ్నించి, లోతుగా ఆలోచించి, సత్యాసత్యాలను బేరీజు వేసి తేల్చుకునే సమయము, ఓపిక మనలో చాలామందికి ఉండవు. అందుకే ఎవరో ఇతరులు చెప్పిన జవాబులను ఇట్టే నమ్మేసి సమాధాన పడుతూ మనసు మభ్యపెడుతుంటుంది. ఈ మాయకు లోను కాకుండా అప్రమత్తంగా ఉండడం, దేనినైనా సొంత అన్వేషణ, స్వీయ అనుభవం ద్వారా తెలుసుకోవడం, తేల్చుకోవడం ఇవన్నీ ధ్యానంలో భాగమే. నిజమైన ధ్యానం అంటే స్వీయాన్వేషణ, సత్యాన్వేషణ. తనను తాను తెలుసుకునే ప్రయాణంలో భాగంగా మనసును నిశితంగా పరిశీలించడమే నిజమైన ధ్యాన సాధన. చూడండి ఫ్రెండ్స్, అంటే స్వీయాన్వేషణ అంటే మనల్ని మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా నిశితంగా మనల్ని పరిశీలించడమే ధ్యానం అని చెప్తూ ఉన్నారు. అదే ధ్యాన సాధన. వాహనం నడిపేవారి కళ్ళద్దాలు సరిగ్గా పనిచేస్తేనే ప్రయాణం భద్రంగా సాగుతుంది. అలాగే జీవిత ప్రయాణం సవ్యంగా సాగాలంటే స్పష్టంగా చూడగలిగే మనసు ద్వారానే కుదురుతుంది. నమ్మకాలు, గత జ్ఞానం తాలూకు దుమ్ము వదిలించుకోవడం ద్వారా తేటపడిన మనసు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలుగుతుంది. అంతర్గత సంఘర్షణల అన్నింటినీ అంతం చేస్తుంది. అసత్యమైన వాటిని గుర్తించి తొలగించుకునే తీక్షణతను సంతరించుకుంటుంది. అలాంటి ధ్యానాత్మకమైన మనసే సత్యానికి ద్వారాలు తెరుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా చెప్తున్నారు. అంటే మనము మన మనసు మీద ఉన్న దుమ్మును తొలగించుకొని మనం ఏం చేస్తున్నాము, ఎవరో చెప్పింది మనం నమ్ముతున్నాం, అలా కాకుండా స్వీయ అనుభవాల ద్వారా మనల్ని మనం తెలుసుకోవడము, ఏదైనా విషయాన్ని తెలుసుకోవడమే ధ్యానం. అవునా ఫ్రెండ్స్? మరి మనమంతా దీని గురించి ఏం తెలుసుకున్నాం? ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి అని మనము ప్రతి వీడియోలోనూ చెప్పుకుంటున్నాం. ఏమని చెప్పుకుంటున్నాము? సుఖాసనంలో కూర్చోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానమని అన్నాము. అంతేకాదు ఫ్రెండ్స్, ధ్యానం అంటే మన మనసు మీద నియంత్రణ. మన మనసులో ఉన్న గత జ్ఞాపకాలు, భవిష్యత్తు గురించి వాటన్నింటినీ తొలగించేసి ప్రస్తుత క్షణంలో, వర్తమానంలో ఉండడమే ధ్యానం అంటే. అలాగే మన స్వీయ అనుభవాల ద్వారా ఇతరులు చెప్పిన వాటిని నమ్మకడం కాదు, మన అనుభవాల ద్వారా తెలుసుకోవడమే ధ్యానము. అదే ఫ్రెండ్స్ ధ్యానం అంటే. మరి ప్రతిరోజు మీకు ధ్యానం చేయండి అని చెప్తూ ఉన్నాను. కాబట్టి మనము ఒక శ్వాస మీద ధ్యాసే కాకుండా మన మనసు మీద ఎరుక ఉండాలి, వర్తమానంలో జీవించాలి, ప్రతి క్షణం వదిలిపెట్టేయకూడదు. అలాగే మన స్వీయ అనుభవాల ద్వారా మనం నేర్చుకోవాలి ఏది కరెక్టు, ఏది రాంగ్ అనేది. కాబట్టి ఫ్రెండ్స్, ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.